జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు సిపిఐ కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు సిపిఐ కాలనీకి బోర్లు కరెంటు సీసీ రోడ్లు వేసేంత వరకు వెలుగు ఆఫీస్ ఎదురుగా సిపిఐ కాలనీకి బోర్లు కరెంటు రోడ్లు వేసేంత వరకు వెలుగు ఆఫీస్ ఎదురుగా సిపిఐ కాలనీకి హౌసింగ్ శాంక్షన్ చేసేంత వరకు సిపిఐ ఓకేనా అప్పుడు ప్రభుత్వం అప్పుడు అధికారులు కదిరి మున్సిపాలిటీలో 36 వార్డు జనాలు వీడి కార్మికులు భవన కార్మికులు వివిధ రకాలు పనిచేసుకునే వాళ్ళు గుర్తించి అప్పుడు రఘువీరారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పుడు 2014 1775 ఒకటో లీటరు 2వ లీటరు 3వ లీటర్లో దాదాపు 414 మంది పట్టాలు ఇచ్చారు మన ఆఫీస్కి సార్ ఇక్కడే. తర్వాత అక్కడ అప్పటి నుంచి కూడా అరాకొర పేద పని చేసుకునే వాళ్ళు వాళ్ళ శక్తి మేరకు బేస్మెంట్లు వేసుకున్నారు. తర్వాత కొంత జనం క్వార్టర్స్ కి హౌసింగ్ కి అప్లై చేశారు. తర్వాత అక్కడ మౌలిక సదుపాయాలు బోరు సీసీ రోడ్లు కరెంటు లేక ఇది వరకు కూడా కాలనీ డెవలప్మెంట్ కావడానికి వీలు కాలేదు. మీరు మా మీద దయవించి మాకు ఈ మౌలిక సదుపాయాలు కల్పించాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మన ఎదురుగా చూస్తే భవన కార్మికులు ఉందా? దాని 1769 ఇప్పుడు ఇందులో ఎంతమంది ప్రజలు ఉంటున్నారు? ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? అంటే ఇప్పుడు దాదాపు అందరూ బేస్మెంట్ వేసారు. 99% వేసేసారు. ఇంకా పూర్తి కాలేదు. ఇంకొక 10% పెద్ద ఏదైనా పూర్తి కాలేదు. మరి ఇవన్నీ కల్పిస్తే పూర్తి అవుతాయి. కొలిసేసినాం రోడ్లు లేవు, వారు లేవు, కరెంట్ లేదు, వాటి వల్ల పూర్తి అవ్వలేదు. పూర్తి అవ్వాలంటే అయితే కానీ పూర్తి చాలా మంది ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేయడానికి మీ లోకల్ ఎన్వైరన్మెంట్ ఇచ్చారా మీరు? మరో కూడా చాలా సార్లు ఇచ్చాము. ఏమైనా తాగలేదు చేస్తా ఉంటారు. ఇచ్చారు. ఆల్రెడీ 2-3 ఇల్లు కట్టుకున్నారు సార్. కట్టారు సార్. మనం దయచేసి మీరు ఉన్నట్లే మాకు ఈ మౌలిక సదుపాయాలు నేను కూడా చెప్పుకుంటాను సార్. ఆర్డీఓ ఆఫీస్లో ఎదురుగా సీపీ కాలనీ ఈరోజు కదిరి ఆర్టీఓ ఆఫీస్ ఎదుర్కొన్నటువంటి సిపిఐ కాలనీ మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈరోజు కదిరి ఆర్టీఓ గారికి సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఏఐటీసీ ఆటో యూనియన్ అన్ని సంఘాలతో కలుపుకొని ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగింది. పలు డిమాండ్లపైన ప్రధానంగా ఏమంటే గతంలో 2014లో ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా సర్వే నెంబర్ 1775 ఒకటో లీటరు 2వ లీటరు 3వ లీటర్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చేసిన ఉద్యమాలతో గుర్తించి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కదిరి మున్సిపాలిటీలో 36 వార్డుల్లో నిరుపేదలు ఎవరైతే నివేశ స్థలాలు లేని వారు ఉన్నారో వాళ్ళను గుర్తించి 414 పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి నిరుపేదలు తినడానికి కష్టం, తినడానికి తిండి లేక బేస్మట్టాలు వేసుకోలేక అరాకొర కూలి పని చేసుకుని కొంత జనము బేస్మట్టాలు వేసుకున్నారు, కొంత జనం ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మౌలిక సదుపాయాలు కాలనీకి బోర్లు వేయాలి, అదేవిధంగా సీసీ రోడ్లు వేయాలి, అదేవిధంగా కరెంటు లాగాలి. కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘంకి హౌసింగ్ దాంట్లో క్వార్టర్స్ శాంక్షన్ చేయించాలని చెప్పి మనం ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిపైన కూడా ఆర్డీఓ స్పందించి వాళ్ళు అధికారులకు తక్షణమే రిప్రజెంటేషన్ చేస్తానని చెప్పి తెలియజేశారు. ఈ డిమాండ్లపైన తొందరగా అధికారులు స్పందించకపోతే మళ్లీ జనాలను అందరినీ సమకూర్చుకొని పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం.